2 యోహాను సువార్త 2, 24, 25 కూడా మనం చదివినట్లయితే ప్రియులారా, అక్కడ దేవునికి మరి అన్నీ తేటగా కనపడును ఎరిగినవాడు, మరి ప్రత్యేకంగా ఈ మనిషి చెడ్డది, ఈ మనిషి మంచిది అని సాక్ష్యం మనము ఇవ్వనక్కర్లేదు అని మనకి తెలియచేస్తా ఉన్నాడు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన వారి వశము చేసుకొనలేదు. ఆయన మనసుని అంతరంద్రియములను ఎరిగినవాడు గనుక ఎవ్వడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర లేదు. ప్రియులారా, మరి మనము ప్రత్యేకంగా ఎవరిని గురించి మనము సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు. ఆయన దృష్టికి సమస్తమును కూడా మరి ఎరిగినవాడు, చూసినవాడు, విన్నవాడు, కన్నవాడు అని దేవుడు మనకి తెలియచేస్తున్నాడండి. మరి దేవుని వాక్యాన్ని గురించి, దేవుని గురించి బ్రతకాలనుకునే వారి గురించి, మరి ఈ లోకంలో బ్రతికే వారి గురించి మరి అన్నీ కూడా మనకి ఈ వాక్యంలో తేటతెల్లంగా మనకు తెలుస్తున్నాయి. కాబట్టి దేవునికి దృష్టిలో మనం ఎలా ఉన్నాము, మరి పవిత్రంగా కనపడుతున్నామా, మరి పవిత్ర లేకుండా